భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, మరి గుడికి వెళ్ళడాలు ఇవన్నీ ఏంటి అని. అలాంటి అజ్ఞానులకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం గుడికి వెళ్ళిన తర్వాత భగవంతుడి యొక్క విగ్రహాలను చూసినప్పుడు మనకి తెలియకుండా భగవంతుడి యొక్క లీలలు కావచ్చు, భగవంతుడి యొక్క జీవిత ప్రయాణంలో యొక్క అడుగులు వేస్తూ ఉంటాం. మనకి గుడి అనేది ఒక విద్యాబోధన, ఆధ్యాత్మిక భక్తిని నేర్పే ఒక విద్యాలయం అనుకోవచ్చు. ఎందుకంటే భౌతిక మృత సంసారంలో బందీ అయిపోయి మాయ ప్రపంచంలో కోపాలు, కుళ్ళు, ఈర్ష్యలు అనేక లక్షణాలతో కూడిన మనుషుల నుంచి బయటపడే మార్గమే ఇలాంటి దేవాలయాలు, సత్సంగాలు. అక్కడ ఉన్న గురువుని ఆశ్రయం తీసుకొని మనం ఇంకా ఆధ్యాత్మిక భక్తిభావం పెంచుకునే ఒక అద్భుతమైన మార్గం, ఈ మాయ ప్రపంచాన్ని దాటుకునే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఏదన్నా ఉందంటే దేవాలయాలు, సత్సంగాలు, గురువు యొక్క మార్గమే. అలానే మనము భగవంతుడికి దగ్గరయ్యే ఒక అవకాశం ఉంటుంది.